మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెలువర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి అనితా నర్సింగ్ యాదవ్ గారు బరిలో ఉంటున్నారు. ఇప్పటికే అనితా నర్సింగ్ యాదవ్ గారి ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ గ్రామంలో కుమ్మం అనిల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలులోకి వచ్చాయి. హెచ్ఎండి నిధుల నుంచి కావచ్చు, అదే విధంగా ఎన్నో కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అమలు జరుగుతుంది. మరి ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా అనితా నర్సింగ్ యాదవ్ గారు బలిలో ఉంటున్నారు. కాబట్టి వారిని ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిపించినట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామానికి సేవ చేస్తానని చెప్పి, గ్రామంలో ఉంటూ గ్రామ అభివృద్ధి కోసం పాల్పడతానని చెప్పి అనితా నర్సింగ్ యాదవ్ గారు చెప్తాను. ఒకసారి నర్సింగ్ యాదవ్ గారు అనితతో మాట్లాడదాం. చెప్పండి అనిత గారు, మీకు మహిళా అవకాశం వచ్చింది. ఈ వెలువర్తి గ్రామానికి ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? గ్రామాన్ని అభివృద్ధి చేయబోతున్నాను. కత్తెర గుర్తుకే మన ఓటు. అందరు గెలిపియాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నారు. అదే విధంగా మీకు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వారి సహకారంతో ఇప్పటికే ఎన్నో నిధులు హెచ్ఎండిఏ నుంచి వచ్చాయి. ఈ గ్రామంలో మీరు ప్రచారం చేసినప్పుడు వారు ఎలాంటి సమస్యలు మిమ్మల్ని అడుగుతున్నారు? ప్రధానంగా మీరు ఏమి పరిష్కరించే వైపు వెళ్తున్నారు? కరెంట్లు, లైట్లు ఇవ్వడం, సిసి రోడ్లు ఇవ్వడం, డ్రామేజ్ చేయడం ఇలాంటివి లేవు మా ఊర్లో. సర్పంచ్గా ఉన్నా కాబట్టి నేను పేదమ్మ నుంచి పేదమ్మని నేను కూలినాలు చేసుకుంటామని ఊళ్ళే ఎవరు మేము మేస్త్రి పని చేసుకుంటా బతుకుతాము. మాకు ఇంతవరకు రాజకీయం అంటే మాకు తెలియదు, మైక్ అంటే మాకు తెలియదు. ఇంతవరకు ఏ రోజు మేము ఇక్కడ వచ్చి మాట్లాడింది తెలియదు. ఇంత ప్రజలు అంటే నాకు తెలియదు. మా ఏమైనా మా ఆడకట్టు వరకే ఉండేది. మీ ప్రజలలోనే చేసేది. ప్రజలలోనే ఉంటూ మేము ఇంటి పొంటే ఉంటూ మా ఇంటినే ఉంటూ వాళ్ళంటేనే తిరుగుకుంటూ ఉంటున్నాం. ఈసారి అవకాశం వచ్చింది కాబట్టి సర్పంచ్ గా నిలబడ్డాము. మమ్మల్ని గెలిపియాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. చూస్తున్నాం, మన గ్రామంలోనే ఉంటాడు నర్సింగ్ యాదవ్ సుపరిచితుడు, అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, చాలా మందికి సేవ చేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి. మరి నర్సింగ్ యాదవ్ గారితో మాట్లాడదాం. నర్సింగ్ యాదవ్ గారు చెప్పండి, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీరు ఉన్నారు. నిజంగా మీ గ్రామం కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకునే అవకాశం ఉంది? కొన్ని పింఛన్లు లేవు మనకు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టింది. ఇప్పుడు గెలవగానే ఎవరెవరు పింఛన్ కావాలన్నా పెడదాం, లేకపోతే రేషన్ కార్డు ఇంకెవరికైనా అవసరం ఉన్నా పెడదాం. ఇంకా ఇప్పుడు 36 ఇళ్ళు వచ్చినాయి. ఇంకా ఎన్ని ఇళ్ళు ఇంకా ఎక్కువ కొట్లాడి ఎమ్మెల్యే గారితో కొట్లాడి అవసరం ఉన్నంత వరకు మనకు ఎవ్వరికి ఇల్లు లేకుండా చేసే బాధ్యత మాది. సమస్య కూడా కొద్దిగా ఉంది. మా చుట్టుముట్టు నీళ్లు ఉన్నాయి కానీ కొన్ని బోర్లలో మోటార్లు లేవు. ఆ మోటార్లు వేపించి ఎక్కడైతే నీళ్లు లేవు అక్కడ వేపించి వాళ్ళకి నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. గత ప్రభుత్వంలో వెలువర్తి గ్రామం అభివృద్ధి జరగలేదు, కుంటుబడిపోయింది. మొత్తం కూడా వారి సొంతకే లాభం జరిగింది తప్ప గ్రామానికి చేసేదేమి లేదని చెప్పారు. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలు, ఇందిరం ఇల్లే కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, మహిళా శక్తి కావచ్చు, చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు కావచ్చు. మరి దానికి సంబంధించి మరొకసారి వీళ్ళని గెలిపించినట్లయితే బ్రహ్మాండంగా వారిని బుధస్కంధాలపై వేసి గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఉంటూ పోరాటం చేస్తున్నారు స్వామి గారు చెప్పండి, నిజంగా గత ప్రభుత్వంలో కుంటుబడిపోయింది వెలువర్తి గ్రామం. ఇప్పుడు మీరు ఈ సర్పంచ్ సభ్యుని గెలిపించినట్లయితే ఏ కార్యక్రమాలు తీసుకుపోయే అవకాశం ఉంది? ఆరోగ్య ఉప కేంద్రం ఉన్నది. ఇప్పటికీ ఆరోగ్య ఉప కేంద్రం అది ఎమ్లకొండ పిఎస్ కింద నడుస్తుంది. దీనికి సపరేట్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్ కానీ ప్రతి ఒక్క సౌకర్యం ఉన్నది. సర్పంచ్ అభ్యర్థిని గెలిపించినట్టయితే ఎమ్మెల్యే దగ్గర పోయి, మంత్రి కాడికి పోయి అన్ని రకాల సపరేట్ పిహెచ్ చేసి అందుబాటులో ఆపరేషన్ డెలివరీలు కానీ ఆపరేషన్ సౌకర్యం కానీ మనకు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు ప్రత్యేక స్టాఫ్ తెస్తామని కూడా ఈ సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఏ సమస్యలు గుర్తించారో? మీరు తిరుగుతున్నారు, గత 5 రోజుల నుంచి కూడా విస్తృత పర్యటన చేస్తున్నారు, గ్రామంలో తిరుగుతారు కదా, ప్రధానంగా ఏ సమస్యలు గుర్తించారు? ఏవి పరిష్కారం ఇచ్చే అవకాశం ఉంది ఎక్కువగా? ప్రధానమైన సమస్య ఎలా ఉందంటే డ్రైనేజ్ సమస్య ముఖ్యంగా ఉంది ఊరిలో. ఎందుకంటే డ్రైనేజ్ సమస్య ఈ ఊరికి మెయిన్ ప్రధానమైన సమస్య. దాదాపు మినిమం డ్రైనేజ్ సమస్య పూర్తి కావాలంటే మినిమం ఒక 2 కోట్లు కావాలి. 2 కోట్లు అయితేనే బయటికి పంపే అవకాశం ఉంది. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిరు కానీ ఆ నీళ్లు ముందు పోయేదో వెనకకు వస్తున్నాయి. ఆ పని అంతా ఫెయిల్ అయిపోయింది. అలాంటిది కాకుండా అధికారికంగా పైన ప్రభుత్వం ఉంది కాబట్టి కింద మనకు కత్తెర గుర్తు కేటేసి అనితా నర్సింగ్ గెలిపించినట్టయితే ఖచ్చితంగా ఈ డ్రైనేజ్ సమస్య పరిష్కరిస్తామని చెప్తూ మీ ముందుకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సంక్షేమ పథకాల అమలు వేగవంతంగా జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. మరి సంక్షేమ పథకాల ఇందిరం ఇళ్ళే కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, అదేవిధంగా పింఛన్లు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారందరికీ అర్హుల కోసం మీరు ఏ కార్యక్రమాలు తీసుకుంటారు? అర్హుల కోసం ఎలాంటి కష్టపడతారు మీరు? ప్రతి ఒక్కరికి దాదాపు
ఇల్లు లేని వ్యక్తులకు ఇల్లు తెచ్చే ప్రయత్నం చేస్తాం. వికలాంగులు ఉన్నారు, నిజమైన వికలాంగులకు పింఛన్ వచ్చే సౌకర్యం చేస్తాం. అదే విధంగా పేద బడుగు బలహీన వర్గాలు కొందరు ఏది కొడుకులు లేని పరిస్థితి, కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా అంత్యోదయ కార్డు లెక్క బియ్యం కూడా వచ్చేటట్టు అది కూడా ప్రయత్నం చేస్తాం. ఈ రకంగా ప్రతి ఒక్కటి మనకు సర్పంచ్గా గెలిపించినట్టునైతే ఈ అభ్యర్థిని తీసుకొని పోయి కూడా మా ఊరికి ఈ సమస్యలు ఉన్నాయి సార్, మాకు ఖచ్చితంగా కావాలని కూడా సార్కు మొరపెట్టుకొని మనం గ్రామ అభివృద్ధి పదంలో ముందుంటానికి కోరుకుంటున్నాం. ఈ ఒక్క అవకాశం కనుక అనిత నరసింహ యాదవ్కి ఇచ్చినట్లయితే ఈ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తాము. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇక్కడ అనిల్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. ఖచ్చితంగా హెచ్ఎండిఏ నిధులే కాకుండా గ్రామానికి సంబంధించి ప్రతి సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాల కోసము, యువకుల కోసము, మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటాము. ఈ ఒక్క అవకాశం కనుక మాకు ఇచ్చినట్లయితే ఈ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తాము. ఈ గ్రామాన్ని ఒక వలిగొండ మండలంలోనే ఒక మంచి గ్రామంగా, ఆదర్శ గ్రామంగా, మోడల్ గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాము. ఖచ్చితంగా కత్తెర గుర్తుపైన ఓటు వేసి మంచి మెజార్టీ ఇచ్చినట్లయితే, అనిత నరసింహ యాదవ్ గెలిపించినట్లయితే ఈ ఊరు అభివృద్ధి చెందుతుంది, ఈ ఊరు అభివృద్ధి పదంలో వెళ్తుందని చెప్పి గ్రామస్తులు చెప్పినటువంటి విషయం ఇది. ఇక్కడ కెమెరా అరుణ్తో శరత్, వెలువర్తి గ్రామం.